కథా పేరు నాగశక్తి ముద్ర. పాత దేవత శాపం వెనుక ఉన్న బలమైన మంత్రం. తెరిచిన పుస్తకం కథ సంక్షిప్త వివరణ. ఒక పురాతన దేవత శాపం వల్ల కాపాడబడిన ఓ నాగశక్తి ముద్ర కలిగిన గుహలో యువరాణి మయూరిక తన వంశ శాపం బంధాలను విడిపించేందుకు ప్రయత్నిస్తుంది. కాని ఆ ముద్రను తాకిన వెంటనే మాయాశక్తులు ఉదయిస్తాయి. ఈ కథలో నాగదేవత, శాపం మరియు శక్తి ముద్రల మధ్య ఉన్న రహస్యం తెలుసుకోవచ్చు. ఊదారంగు వృత్తం సీన్ 1. పాత రాజమహల్, గుప్తమైన గది. ఒకప్పుడు పాత రాజమహల్లో ఓ గుప్తగది ఉండేది. అక్కడే ఉన్నది నాగశక్తి ముద్ర. ఊదారంగు వృత్తం సీన్ 2. నాగశక్తి ముద్ర ప్రబలించడం. ఆ ముద్రను తాకిన క్షణంలో ఆకాశంలోకి ఎగిసిన శక్తి. ఆ శక్తి వెనుక ఉన్న దేవత శాపం తిరిగి మేల్కొంది. ఊదారంగు వృత్తం సీన్ 3. నాగదేవత దర్శనం. నాగదేవత ప్రత్యక్షమయింది. ఆమె మాటలు మయూరిక గుండెను కంపింపజేశాయి. ఊదారంగు వృత్తం సీన్ 4. శాపాన్ని విచ్ఛిన్నం చేసే మంత్రం. ఒకే ఒక్క మంత్రమే ఆ శాపాన్ని విచ్ఛిన్నం చేయగలదు. అదే నాగశక్తి ముద్ర మంత్రం. ఊదారంగు వృత్తం సీన్ 5. శక్తి విమోచనం మరియు గుహ కూలిపోవడం. ఆ మంత్రాన్ని పఠించిన క్షణంలో శాపం విచ్ఛిన్నమైంది. గుహ కూలిపోయింది. కాని మయూరిక గర్వంగా వెలుపలకు వచ్చింది.